మణిశంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ రివ్యూ. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే చెప్పే ముందు ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది బాగా నచ్చుతుంది. నాకు నచ్చిందా లేదని ఇప్పుడు చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీతో కూడా కంగ్రాచులేషన్స్ అనిల్ రావుపూడి గారు, సక్సెస్ఫుల్ ఇది కూడా హిట్ కొట్టేశారు పక్క. అదైతే పక్క నేను చెప్తాను. అండ్ ఇప్పుడు స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఏం లేదు గైస్, మన చిరంజీవి గారు అండ్ తన వైఫ్ విడిపోతారనమాట. మళ్ళీ వీళ్ళిద్దరు ఎలా కలిశారు అండ్ వీళ్ళు కలిసే టైంలో ఏంటయింది అనేది స్టోరీ. చిన్నదే స్టోరీ, కానీ ఎలాగుందనేది విషయానికి వస్తే సంక్రాంతికి హిట్ కొట్టేశారు పక్కాగా. ఎలాగో ఫైనల్గా హిట్ కొట్టేశారు అనమాట. ఇది కూడా ఈ సంక్రాంతి కూడా అనిల్ రావుపూడిదే. ఎస్, ఇతను ప్రతి సంక్రాంతికి వస్తాడు, హిట్ కొట్టేసి వెళ్ళిపోతారు, అది వేరే విషయం. ఓకే, ఈ మూవీ అయితే నాకు బాగుంది, నచ్చింది. ఓకేనా, చాలా బాగుంది. అంటే సంక్రాంతికి వస్తున్నామంతా అంటే సంక్రాంతికి వస్తున్నాం కన్నా కొంచెం తక్కువే. అంటే సంక్రాంతికి వస్తాం చాలా బాగుంటుంది, దాని ఫన్ అది వేరు. ఇది కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇంక మీరు ఎలాగంటే ఎంజాయ్ చేస్తారు, భలేగా ఉంటుంది. బుల్రాజ్ కూడా ఉంటాడు ఇందులో, తన పేరు రేవంత్ కదా, రేవంత్ బాబు పేరు. తను కూడా ఉంటాడు ఈ సినిమాలో. తన సీ తన సీన్స్ వస్తేప్పుడు బాగానే ఉంటుంది. తను కొంచెం అలాగా మళ్ళీ పెడతాడనమాట ఒక హైలో మూవీని. అండ్ ఒక సీన్ ఉంటుంది, చిరంజీవితో అంటాడు తను ఏంటంటే, నాకు అస్సలు మా డాడీని తిడదు అంటే నాకు అస్సలు బూతులు రావు కదండి అందుకని తిట్టనంటే, నీకు రాదా అన్నట్టు చూస్తారు అనమాట. ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంటర్వెల్ కూడా చాలా బాగా ట్రై చేశారు. ఇంటర్వెల్ ఇంక మీరు ఎలాగంటే అందరూ ఫ్యామిలీతో వెళ్ళారు అనుకోండి, భలే నవ్వుతారు. ఎందుకంటే ఇంటర్వెల్ భలేగా ఉంది, చాలా బాగా. ఈ ట్రైలర్లో చూపిస్తారు కదా, అత్తోళ్ళ తరపు మావయ్యల్ని తిడితే బల్లేంటి కిక్ వస్తుంది అని అంటారు కదా, ఆ సీను ఇంటర్వెల్ అనమాట. అదైతే చాలా బాగుంటుంది సీన్, భలేగా ఉంటుంది. ఇంక నేను మాటల్లో చెప్పలేను. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ ఓకే, చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి, విలన్ క్యారెక్టర్ చాలా వీక్ ఉంది. అది ఎందుకంటే రొటీన్, ఇంకా ఎలాగంటే విలన్ క్యారెక్టర్ కొంచెం స్ట్రాంగ్గా పెట్టుంటే బాగుంది. ఇప్పుడు అలాగా ఓజీ మూవీలో వేసారు కదా, తనే విలన్ అనమాట. ఎవరు అతను కాదు, ఓమి కాదు, తన పేరు స్ట్రైక్ అవ్వట్లేదు, ఓన్లీ క్యారెక్టర్ పేరు తెలుసు నాకు. ఓమి కాదు, తన తమ్ముడు ఉంటాడు కదా జిమ్మి, తను అనమాట విలన్. ఇందులో కొంచెం స్ట్రాంగ్ ఉండొచ్చు, అతను మంచిగా చేయొచ్చు. ఆ విలన్ క్యారెక్టర్ అయితే తనకి బాగానే సూట్ అయింది. బట్ ఇంకొంచెం స్ట్రాంగ్గా చేయొచ్చు విలన్ క్యారెక్టర్ని, అదైతే నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే సింపుల్గా తగ్గొచ్చారు అనమాట క్లైమాక్స్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే వెంకటేష్ సీన్స్ బాగానే ఉన్నాయండి. సెకండ్ హాఫ్లో ఏదైనా ఫ్లాస్ ఉన్నాయంటే అది విలన్ క్యారెక్టర్ అనమాట. విలన్ క్యారెక్టర్ చాలా రైటింగ్స్లో ఏం చేశారు కానీ కొంచెం చిన్నగా అసలు ఏం లేదనమాట అంతగా విలన్ క్యారెక్టర్. అండ్ తను ఎందుకు వచ్చాడో కూడా తెలియదు అసలు. ఆ పగ ఏంటి, ఆ పగ చాలా సిల్లీ రీజన్ అది, ప్రతి సినిమాలో చూస్తున్నాం అది. అది ఇంకెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది విలన్ క్యారెక్టర్ గురించి. అండ్ ఇప్పుడు అందరూ విలన్ క్యారెక్టర్ గురించి ఏమీ తక్కువ చేయరు కదా. ఇప్పుడు సంక్రాంతికి ఒక మూవీ కావాలి, బాగా నవ్వుకోవాలి, అలా చూస్తారు ఫ్యామిలీ ఆడియన్స్. ఇప్పుడు ఎందుకు విలన్ గురించి వాళ్ళకి, అంతే కదా. సో మనం అంటే విలన్స్ గురించి పట్టించుకుంటాం, వాళ్ళు పట్టించుకోరు కదా ఫ్యామిలీ ఆడియన్స్. నార్మల్గా అయితే సినిమా అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇంకా వెంకటేష్ వచ్చినప్పటి నుంచి ఇంకా హై అయిపోద్ది అనమాట సినిమా. ఓల్డ్ సాంగ్స్ అండ్ యాటిట్యూడ్ పొంగల్ బ్లాక్ బస్టర్ పొంగల్ అనుకుంటే సాంగ్ పేరు, సంక్రాంతి ముసలిలో ఉంటుంది కదా, ఆ సాంగ్ వెంకటేష్ వస్తేప్పుడు కూడా ఉంటుంది. అది భలేగా ఉంటుంది గైస్, చూడండి. ఆ సీన్ మాత్రం సూపర్ ఉంటుంది. వెంకటేష్ అన్న ప్రతి సీన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది, ఫ్రెష్గా ఉందన్నమాట అది. అండ్ అంతే మరి, ఇంకా ఫ్లాస్ ఏం కనబడలేదు నాకు. అంతే, విలన్ క్యారెక్టర్ అంతేం బాగాలేదు అది. ఇంకా విలన్ గురించి ఎవరో పట్టించుకోరు కదా, ఓన్లీ కామెడీ 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 అంతే. సాంగ్స్ కూడా పర్ఫెక్ట్ టైమింగ్లో దింపారు అనమాట. అంటే ఈ సీన్కి ఈ సాంగ్ కరెక్ట్ టైమింగ్లో రిలీజ్ చేశారు సాంగ్స్ కూడా. ఒక్కొక్క సీన్కి హీరో ఇంట్రడక్షన్ సాంగ్, హుక్ స్టెప్ అనమాట. అలాగే ఒక్కొక్క సీన్ దగ్గర ఒక్కొక్క సాంగ్ కరెక్ట్గా ప్లేస్ చేశారు. చాలా మంచి టైమింగ్, అది బాగుంది. అండ్ ఇంకా దీని రేటింగ్ విషయానికి వస్తే చాలా కష్టమే. 4.4/5 సేమ్ గైస్, 4.4/5. రాజాసాబ్ కూడా అంతే ఇచ్చాను, దీనికి కూడా అంతే ఇస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. రెండు సినిమాలు కూడా బాగున్నాయి, అందరూ వెళ్ళి చూడండి. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇది బాగా నచ్చుతుంది.
రాజాసాబ్ కూడా అందరికీ నచ్చుతుంది. రెండు మూవీలు బాగున్నాయి. ఈరోజు భర్త మాసం విజ్ఞప్తి ఆ మూవీ కూడా రివ్యూ ఇస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.